ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ రామరాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మామయ్య గారు నన్ను క్షమించండి, మా అన్నయ్య అన్ని అబద్ధాలు చెప్పాడు, నేను మా అన్నయ్య మాటలు నమ్మి నిజం అనుకొని మిమ్మల్ని బాధ పెట్టాను మామయ్య గారు, నన్ను క్షమించండి మామయ్య గారు అనేసి అడుగుతుంది. అప్పుడు రామరాజు పర్వాలేదులే అమ్మ అనేసి అంటాడు. అప్పుడు వల్లికి కోపం వస్తుంది. అంటే మామయ్య గారికి ప్రేమ మీద కోపం పోయింది. ఎలాగైనా మామయ్య గారికి ప్రేమ మీద కోపం ఉండేలాగానే చేయాలి అనేసి వల్లి కోపంగా ఉంటుంది. కోపంగా ఉండి వల్లి ప్రేమ దగ్గరికి వస్తుంది. వచ్చి ప్రేమ నిన్నెందుకు క్షమించాలి మామయ్య గారు, మీ వాళ్ళు ఎప్పుడూ మామయ్య గారిని అవమానిస్తూనే ఉంటారు, అప్పుడేమో మామయ్య గారిని నడి రోడ్డు మీద చొక్కా చించారు, ఇప్పుడేమో ఇలా నలుగురిలో మా పరువు తీయడానికే ఉన్నారా, మీ వాళ్ళు మామయ్య గారి పరువు తీయడానికే ఉన్నారా అనేసి అంటుంది. అప్పుడు నర్మద వస్తుంది. వచ్చి అక్క నువ్వెందుకక్క అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా తప్పు చేసావు కదా అక్క అనేసి అంటుంది. అప్పుడు వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ వల్లి నర్మద నేనేం తప్పు చేశాను అనేసి అంటుంది. అప్పుడు నర్మద నీకు తెలియదా అక్క నువ్వేం తప్పు చేశావో అనేసి అంటుంది. అప్పుడు వల్లి టెన్షన్ పడుతూ నేనే తప్పు చేయలేదులే అనేసి అంటుంది. అప్పుడు నర్మద మనము తెలిసి తెలవక ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటామక్క, దాన్ని క్షమించాలి, ఇప్పుడు ప్రేమ చేసింది కూడా అదే అక్క, వాళ్ళ అన్నయ్య మాటలను నమ్మి మామయ్య గారిని బాధ పెట్టింది, అయినా ప్రేమ చిన్నపిల్ల తనకి తెలిసి తెలియక అలా చేస్తుంది, అయినా మామయ్య వాళ్ళకి క్షమించినప్పుడు నువ్వెందుకు అక్క మధ్యలో మాట్లాడుతున్నావు, మామయ్య గారు మీరు క్షమించారా అనేసి అడుగుతుంది. అప్పుడు నేను క్షమించానమ్మా అనేసి అంటాడు. అప్పుడు నర్మద అత్తయ్య గారు మీ మేనకోడల్ని క్షమించారా అనేసి అడుగుతుంది. అప్పుడు నా మేనకోడల్ని నేనెందుకు క్షమించను, మా ఆయననే క్షమించిన తర్వాత నేను క్షమిస్తాను అనేసి అంటుంది. అన్న తర్వాత రామరాజు ఈ విషయాన్ని ఇక్కడితో ఆఫ్ చేయండి, రేపు అమూల్యని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని మర్యాదలు చేయాలి, దగ్గరుండి మనం పెళ్లి పనులు చూసుకోవాలి అనేసి చెప్తాడు. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. ఉన్న తర్వాత అందరూ వెళ్ళిపోతారు. కానీ బుజ్జమ్మ అలాగే ప్రేమ నర్మద ముగ్గురు చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఉన్నప్పుడు వల్లికి కోపం వస్తుంది, వీళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉండడానికి వీల్లేదు అనేసి చాలా కోపంగా ఉంటుంది. తర్వాత విశ్వ అమూల్యని పిలుస్తాడు. పిలిచినప్పుడు అమూల్య విశ్వ దగ్గరికి వస్తుంది. వచ్చి అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి, అసలు నిన్ను చంపేయాలంత కోపంగా ఉన్నాను, నువ్వు మీ చెల్లి కోసం నన్ను ప్రేమించినట్టుగా నటిస్తావా, నీకెంత ధైర్యం, ఇంకొకసారి నువ్వు ఇలా నాతో మాట్లాడనని చూస్తే మా అన్నయ్యలతో చెప్పి నిన్ను కొట్టిస్తాను అనేసి అంటుంది. అప్పుడు విశ్వ అంటే మీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ నువ్వు నమ్మావా అమూల్య, నేను నిన్ను ప్రేమిస్తే అయినా మా చెల్లి మా ఇంటికి ఎలా వస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తే, అయినా ఒకవేళ నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను చిత్రహింసలు పెడితే మరి మా చెల్లిని కూడా మీ అన్నయ్య చిత్రహింసలు పెడతాడు కదా, నేను అలా ఆలోచించలేదు, అసలు నేను ప్రేమించింది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మా చెల్లి మా ఇంటికి రావాలని మాత్రం నేను అసలు అనుకోలేదు, ఈ రెండు కుటుంబాలు కలిసిపోవాలనే నేను అనుకున్నాను, అయినా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, కానీ నేను జీవితాంతం మాత్రం నేను ఒక్కడనే ఉంటాను అనేసి అంటాడు. అప్పుడు అమూల్య చాలా బాధగా ఉంటుంది. విశ్వ మాత్రం అమూల్యని నమ్మించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది విశ్వ గురించి. తర్వాత ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. అరే ధీరజ్ సారీరా, మా అన్నయ్య మాయ మాటలు నమ్మి నేను నిన్ను బాధ పెట్టాను, రాలేగా ఇంట్లో వాళ్ళను బాధ పెట్టాను, అత్తయ్య మామయ్య ఇంట్లో వాళ్ళందరూ నన్ను క్షమించారు, నువ్వు ఒక్కడివే క్షమించరా, నువ్వు మాట్లాడకపోతే నాకు అసలు మంచిగా అనిపించదురా ధీరజ్ అనేసి అన్ని బ్రతిలాడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్కి కోపం వస్తుంది. కోపం వచ్చి ధీరజ్ నువ్వు నా దగ్గర మాట్లాడకని నీకు మొన్ననే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడితే నాకు చిరాకుగా అనిపిస్తుంది, నువ్వు ఇంకొకసారి నాతో మాట్లాడకు అనేసి అంటాడు. అలాగే అసహ్యంగా ఉంది నువ్వు నాతో మాట్లాడితే అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ప్రేమ అరే నేను మా అన్నయ్య మాయ మాటలు నమ్మానని సారీ చెప్తున్నాను కదరా, నువ్వెందుకు మాట్లాడట్లేవురా నాతోటి అనేసి అంటుంది. అన్నప్పుడు ధీరజ్ అంటే నీకు మా కుటుంబం గురించి తెలుసు, నా గురించి తెలుసు, అమూల్య గురించి తెలుసు, తెలిసినా కూడా నువ్వు మీ వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడవు, నీకు అప్పుడు గుర్తు రాలేదా, మరి మా వాళ్ళు మోసం చేస్తారా మంచి వాళ్ళ కాదా అనేసి, మీ వాళ్ళే మోసం చేస్తారనేసి నీకు తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు మీ వాళ్ళకెళ్ళే సపోర్ట్ చేస్తూ మాట్లాడావు, అమూల్యని ఇలా బజార్లో నిలబెట్టి అమూల్య పరువు తీయాలని చూసావు నువ్వు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ అదేరా నన్ను క్షమించరా, మా అన్నయ్య
మాటలు నమ్మానురా, మా అన్నయ్యనే అమూల్య వెంబడి పడ్డాడని అమూల్యనే చెప్పిందిరా, నాకు తెలియదురా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ అలా నీతో మాట్లాడడం అయితే నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు ప్రేమ సరేరా నేను వెళ్తాను, నువ్వు లోపలికి పిలిచే వరకు నేను చలిలోనే ఉంటానురా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధీరజ్ సైలెంట్గా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ప్రేమ చలిలోనే చాలా వణుకుతూ కూర్చుంటుంది. ధీరజ్ బయటకు వెళ్ళి ప్రేమను చూసి అక్కడ చలి వేస్తుందనేసి మంట పెడతాడు. పెట్టి ప్రేమను పిలుస్తాడు. పిలిచి ప్రేమని మంట కాగుదురా అనేసి పిలిచి వాళ్ళిద్దరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ప్రేమ అయినా నేనే తప్పు చేశాను, మా వాళ్ళ మాటలు నమ్మి నేనే తప్పు చేశాను అనేసి తన మనసులో అనుకుంటుంది. అయినా ఇప్పుడు ధీరజ్ నాతో మాట్లాడుతున్నాడు కదా, ఇక నాకు హ్యాపీ అనేసి ప్రేమ అనుకుంటుంది.